నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. భారత రాజ్యాంగంలో కూడా బీసీలకి ఏదైతే 70 సంవత్సరాల భారత రాజ్యాంగంలో కూడా బీసీలకి అంటరానితరం వాళ్ళగా చూస్తున్నారంటూ కూడా ఈరోజు బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం చేపట్టడం జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. మరి బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏందనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏందన్నా మరి ఏంది బీసీలు ఇంతమంది ఉన్న బీసీ జనాభాలో కూడా ప్రాధాన్యత విషయంలో కూడా ఎందుకు బీసీలను వెనకేస్తున్నారంటే ఏం చెప్తారు? నమస్కారం, నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మధు మేధస్సు అనే ఒక కార్యక్రమంలో అనేక కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు, ఇంటలెక్చువల్స్ అందరూ భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ మరి బీసీ బతుకులు మారేనా అంటే ప్రశ్నార్థకంగా ఉంది. మరి బీసీలు ఇప్పటికీ బానిసలుగా ఉన్నారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఒక సగటు మనిషికి కావలసిన ఆహారం, నీళ్లు, గుడ్డ మరియు విద్య, ఉద్యోగము లాంటి కనీస అవసరాలు కూడా ఈరోజు అందని పరిస్థితుల్లో బీసీలు ఉన్నారని తెలియజేస్తున్నారు. దశాబ్దాలుగా తరతరాలుగా పోరాటం చేసినప్పటికీ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈరోజు వెనుకకు నెట్టివేయబడుతున్నారు, వెనుకకు పడ్డారు. అంతేకాకుండా బీసీలు, ఎంబీసీ కులాలు మరియు సంచార కులాలు కూడా ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు. దీనికి ముఖ్య కారణం కులమేనా అని ఒక్కసారి మనం ప్రశ్నిస్తే, ఆ కులంలో పుట్టడం నేరమా అని ప్రశ్నిస్తే, ఈరోజు కుల వ్యవస్థ అనేది రాష్ట్రాన్ని, దేశాన్ని, సమాజాన్ని పట్టి పీడిస్తుంది మరియు శాసిస్తుంది. ఎందుకంటే కొందరిని అధికారంలోకి తెస్తుంది, కొందరిని ఉన్నత స్థాయిలో పెట్టుబడిదారులుగా మారుస్తుంది, ఇంకొందరిని పాతాళంలోకి నొక్కుతుంది. మరి దాంట్లోనే బీసీలు, ఎంబీసీలు ఉన్నారా అనేది కూడా ఈరోజు ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు కలుస్తూనే ప్రజాస్వామ్య దేశం. మన భారతదేశం గొప్ప దేశం. సార్వభౌమాధికారం, లౌక్యవాదం, సామ్యవాదం, గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో దేశంలో ఉన్న ప్రతి పౌరునికి సమాన అవకాశాలు, సమాన వాటా మరియు సమాన హక్కులు అన్నీ కలిగి ఉండాలి. మరి అలాంటిది బీసీలకు ఉన్నాయా అని ఒకసారి ప్రశ్నిస్తే ఏవి దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, మా హక్కుల కోసం పోరాడుతున్నామంటే అందరి ద్రాక్షలుగా ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దానికి అక్షర సత్యం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు జనాభా గణనలో కులగణన చేయకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా దశాబ్దాలుగా పోరాటం చేసిన ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వకపోవడం, ఏ కులానికి లేని క్రిమిలేయరు బీసీ కులానికే ఎందుకు పెట్టారు మోడీ గారని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు బీజేపీ అంటే మతపరమైన అంశాలతో ముందుకు పోతుందే కానీ ఈరోజు బీసీల బతుకుల గురించి, బహుజనుల గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు బీజేపీ యొక్క వైఖరి బీసీలకు వ్యతిరేకంగా ఉందని ఆనాడు మండల కమిషన్ 40 సిఫార్సులో ఒక్క సిఫార్సు ఇంప్లిమెంటేషన్ చేసినందుకు ఆనాడు రాద్ధాంతం చేసింది బీజేపీ. ఈరోజు నేడు మోడీ కూడా ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా ఉండడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మా హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం మరియు మా యొక్క సామాజిక ఆత్మ గౌరవం కోసం మేము పోరాటం. ఎంతమంది ఉన్న బీసీలు కూడా ఎందుకు మరి ముందుకు రావట్లేదు? మీ హక్కుల కోసం ఎందుకు పోరాటలేదు? ఎందుకు మీకు ప్రాధాన్యత ఇప్పటికీ దగ్గట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎందుకు దక్కడం లేదని గత దశాబ్దాలుగా బీసీలలో కొంత ఐక్యత లోపించడం కావచ్చు, మరి బీసీలందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడానికి వేదికలు లేకపోవడం వల్ల కావచ్చు, కొంత చైతన్యం లేకపోవడం ఇంతకుముందు జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అనేక వేదికల వల్ల బీసీలలో చైతన్యం రగులుతోంది, బీసీలో ఐక్యమత్యం వచ్చింది. ఈరోజు అందరూ ఒకతాటి మీదకి వస్తున్నారు. మేమెంతో మా వాటా అంతా కావాలని ఎన్నో మీడియా మిత్రుల సహకారంతో ఎన్నో వేదికలు పంచుకుంటున్నాం, ముందుకు పోతున్నాం. రానున్న రోజులలో ఆత్మగౌరవ, రాజ్యాధికార సాధనే మేము ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాను. సో ఇంకోటి అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అధికారం రాగానే అమలు చేస్తా ఉన్నారు, ఇప్పటికీ అమలు చేయట్లేదు. మరి ఏం చెప్తారు? మరి ఎందుకు చేయట్లేరంటే ఏం చెప్తారు? ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా లేదా అని ఒకసారి మనం దాని విషయంలోకి వస్తే, ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ప్రధానంగా జనాభా గణనలో కులగణన చేస్తామనే అంశము, రెండవది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 24 నుంచి 42కు పెంచుతామనే 2 అజెండాతో కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించాడు. దానికి అనుగుణంగానే వెంటనే అసెంబ్లీలో మనకు తెలిసిందే జీవో నంబర్ 26 విడుదల చేసి కులగణన జీవో విడుదల చేశారు. ఆ తర్వాత కులగణన ఇంటింటి సర్వే పేరిట, సమగ్ర కులగణన సర్వే పేరిట కులగణన కూడా చేసింది, డేటా సేకరణ కూడా చేసింది. అలాంటి దానిలో కీలక పాత్ర మేము పోషించాము, గ్రౌండ్లో కూడా తిరిగాము. దీని తర్వాత ఈ డేటా వచ్చినంత ఆ డేటానంతా సమీకరించి ఆ డేటాను అనాలసిస్ చేసి డెడికేషన్ కమిషన్ ద్వారా ఆ డేటాను పరిశీలించి ఆ తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా పెంపాలనేది మా ప్రధాన డిమాండ్. వాళ్ళు పెంచుతారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.